హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి విశ్వ భారతి సెంట్రల్ యూనివర్సిటీ అనమాట. మనకి 709 నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 17 ఏప్రిల్ 2023 అయితే స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 16th మే 2023. దీనికి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2023 17/4. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 709 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ బ్రేకప్ అయితే ఇచ్చారు. కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ రిజిస్ట్రార్, టెన్యూర్ బేసిస్, అలాగే కొన్ని డిప్యూటేషన్ బేసిస్ కూడా ఉన్నాయన్నమాట. కిందకు వచ్చేస్తే మనకి మెయిన్గా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. గ్రూప్ సి కిందకు వస్తే దీనికి లెవెల్ 1 పే స్కేల్ అయితే అప్లికబుల్ అవుతుంది. టోటల్గా 405 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్స్, టైపిస్ట్ అనమాట, ఇవి 99 అయితే ఉన్నాయి. ఇంకా యూడీసీకి సంబంధించి కూడా 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవి కాకుండా మనకి లైబ్రరీ అటెండెంట్, అలాగే ల్యాబ్ అటెండెంట్, ఇవి కూడా మనకి 10th ఇంటర్మీడియట్ బేస్ అయితే ఉన్నాయి. దాదాపుగా 75 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా అవి కాకుండా జూనియర్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్, ఎలక్ట్రికల్, సివిల్, దీనికి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ కూడా ఉన్నది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి శాలరీ పర్టికులర్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ ఎల్డీసీ, యూడీసీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మనకి గ్రూప్ సి కిందకి వస్తాయి. దీనికి మనకి 20,200 రూపీస్ ఇదైతే పే స్కేల్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇవన్నీ కూడా రెగ్యులర్ వేకెన్సీస్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఇంకా జూనియర్ ఇంజనీర్ వాటికి సంబంధించి అవి గ్రూప్ పి కిందకి వస్తాయి. 34,800 రూపీస్ దాకా శాలరీస్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఇక్కడ మనకి గ్రూప్ వైజ్ పే స్కేల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ ఆన్ 16th మే లాస్ట్ డేట్ అనమాట. ఆ రోజు చూసుకోవాలి. ఈ గ్రూప్ సికి MTS LDC అలాగే క్లర్క్స్ వాటికి సంబంధించి 32 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇంకా జూనియర్ ఇంజనీరు వాటికి సంబంధించి 35 ఇయర్స్ గ్రూప్ బికి ఇచ్చారు. ఇంకా గ్రూప్ ఏకి సంబంధించి 40 to 57 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇక్కడ మనకి MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10th పాస్ ఆర్ ITI పాస్ అనమాట. ITI పాస్ అయినా లేకపోతే 10th పాస్ అయినా వితౌట్ ఎక్స్పీరియన్స్ దీనికైతే అప్లై అయితే మనం చేసుకోవచ్చు. దీనికి రిటర్న్ టెస్ట్ లేదంటే కనుక ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అదైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎల్డీసీకి సంబంధించి ఎనీ డిగ్రీ విత్ ఇంగ్లీష్ టైపింగ్ అనమాట, 35 words per minute ఆన్ కంప్యూటర్ మీద, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. దీనికి రిటర్న్ టెస్ట్ అలాగే ఈ స్కిల్ టెస్ట్ కూడా ఈ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే మనకి జూనియర్ ఇంజనీర్కి సంబంధించి డిప్లొమా లేదంటే కనుక ఈ డిగ్రీ అయితే ఇచ్చారు. సివిల్ ఇంజనీరింగ్ లేదంటే ఎలక్ట్రికల్లో, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, సివిల్కి సంబంధించి కూడా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే అడుగుతున్నారు అనమాట. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా దీనికైతే అడుగుతున్నారు. అదే మనకి ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి డిప్లొమాతో పాటు ఎక్స్పీరియన్స్ 3 years ఆ యొక్క బ్రాంచ్లో అయితే అదైతే అడగడం జరుగుతున్నది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ కనుక ఉంటే కనుక ఈ 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. డిప్లొమా అయితే కనుక 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి మనకి గ్రూప్ సి ఈ MTS వీటికి సంబంధించి SC STకి 225, ఇంకా UR EWS OBCకి సంబంధించి 900 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ జూనియర్ ఇంజనీరు వాటికి సంబంధించి SC STకి 300, అలాగే UR EWS OBCకి సంబంధించి 1200 అయితే ఇచ్చారు. ఇదైతే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే పే చేయాలి. ఇంకా గ్రూప్ ఏకి సంబంధించి మనకి 1600 నుంచి 2000 రూపీస్ అయితే ఇచ్చారు. జనరల్ క్యాండిడేట్స్కి, SC STకి 400 to 500 రూపీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి ఎన్టీఏ అంటే మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, NTA ద్వారా వీళ్ళైతే అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నారు. ఇదే విశ్వ భారతి
రిక్రూట్మెంట్ టెస్ట్ 2023 అనమాట. దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది. ఇక్కడ సైన్ ఇన్ అయ్యి మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేసాము. ఇలాగైతే ఓపెన్ అయింది ఫామ్. ఇక్కడ మనకి ఫీజు ఒక పర్టికులర్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం చెప్పినట్టుగా గ్రూప్ ఏకి, గ్రూప్ బికి, గ్రూప్ సికి, జనరల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీకి అలా అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి ఉమెన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు పూర్తిగా ఎగ్జాంపుల్ అనమాట, నిల్లని ఇచ్చారు. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఫీజు అయితే ఇచ్చారు. అలాగే జనరల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. కిందకి రావాలి. మనం ఇక్కడ ఈ సిగ్నేచరు, ఈ ఫోటో ఎలాగ జేపీజీలో మనం 200 KB వరకు, అలాగే సిగ్నేచర్ 30 KB వరకు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అని చెప్పారు. కిందకి రావాలి. మనం ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ ఏదైతే ఇచ్చారో 8 to 13 క్యారెక్టర్స్ ఉండే, ఒక లోయర్ కేసు, అప్పర్ కేసు, ఒక స్పెషల్ క్యారెక్టర్తో మనం ఈ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది, ఇదైతే మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే ఉన్నాం. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే ఆ పోస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనం మల్టిపుల్ పోస్టులకి మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే మనం ఇక్కడ చూజ్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు కాబట్టి, సపోజ్ ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టఫ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం దీని మీద అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఇది గ్రూప్ సి కిందకు వస్తుంది. దీనికి లెవెల్ 1 పే స్కేల్ అయితే అప్లికబుల్ అవుతుందని ఇచ్చారు. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్, మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట, ఫుల్ నేమ్ మిస్టేక్స్ లేకుండా. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఫాదర్స్ నేమ్ మస్ట్ ఎగ్జాక్ట్లీ బి సేమ్ యాజ్ 10th క్లాస్ అని ఇచ్చారు. ఇక్కడ మిస్టర్ అలాంటివి ఏం పెట్టకూడదు అనమాట, యాస్టేజ్గా మనం డాక్యుమెంట్స్లో ఉన్నట్టుగా అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. జెండర్, మీరు మేలా ఫీమేలా ఇదైతే మెన్షన్ చేయాలి. ఇక ఫీమేల్ వాళ్ళకైతే ఫీజు అయితే లేదనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇలాగా ఈ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇంకా ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మిస్టేక్స్ లేకుండా మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఆ యొక్క ఈమెయిల్ ఐడిని మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి, లేదంటే కనుక అవసరమైతే లేదు. ఇంకా నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ, మీ యొక్క కేటగిరీ ఏంటి, జనరలా, ఎస్సీనా, ఎస్టీనా, ఇంకా ఓబీసీ అంటే నాన్ క్రీమీ లేయరా, అలాగే ఈడబ్ల్యూఎస్. మనకి ఓబీసీ అనేది మనకి సెంట్రల్ లిస్ట్లో అయితే ఉండాలి. బీసీ, ఏబీ అనేవి మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి, అవి ఇక్కడ మనకి వర్కౌట్ అవ్వదన్నమాట. మీరు ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించిన వాళ్ళైతే మీరు సెంట్రల్ లిస్ట్లో ఉంటే కనుక మీ యొక్క కేటగిరీ ఇదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళకి ఫీజు అయితే లేదనమాట. లేని వాళ్ళైతే ఇక్కడ నో అయితే పెట్టాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. మీరు ఈ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కనుక ఉంటే, మీకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీద వర్క్ చేస్తూ ఉంటే కనుక ఈ పిఎస్యూలో కానీ అలాగే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో తీసుకోవాలి. ఇంకా మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ మీ ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేదంటే కనుక ఇక్కడ నో అయితే తీసుకోవాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇవ్వాలి. ఫ్లాట్ నెంబర్, డోర్ నెంబర్, లొకాలిటీ, సిటీ, కంట్రీ ఇండియా, ఇంకా స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఈ పర్మనెంట్ అడ్రస్, ఈ కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే కిందకైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ పాస్వర్డ్ మనకి 8 to 13 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని అదైతే ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇందాక మనం చెప్పినట్టుగా అదైతే ఉండాలి. ఇక సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి మనం జనరేట్ చేసుకొని ఆన్సర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఈ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ మనం ఇది టిక్ ఆన్ అయితే చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, ప్లీజ్ చెక్ అండ్ వ్యాలిడేట్ యువర్ డేటా వన్స్ యూ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ డీటెయిల్స్ యూ కెనాట్ ఎడిట్. అంటే మనకి ఎడిట్ ఆప్షన్ తర్వాత అయితే లేదని చెప్తున్నారు. సో మనం కింద మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి అనమాట. మనం ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడిట్ డీటెయిల్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే అన్నీ మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మనకి గ్రీన్ కలర్ బటన్ అయితే ఉంది, కన్ఫర్మ్ డీటెయిల్స్, దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎలాగైతే వచ్చింది, మనకి అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి
వెరిఫై మొబైల్ నెంబరు అలాగే వెరిఫై ఈమెయిల్, ఈ రెండు మనం వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 స్టెప్స్ పెండింగ్ అయితే ఉన్నాయి. ఒకటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్. ఇక్కడైతే మనం మొదట ఈ వెరిఫై మొబైల్ నెంబరు, వెరిఫై ఈమెయిల్ చేసేసి మనం ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 10th క్లాస్ మన ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మనం కంపల్సరీగా మెన్షన్ అయితే చేయాలి. నేను MTS ఇచ్చాను కాబట్టి 10th సరిపోతుంది. ఇంకా వేరే వేకెన్సీస్కి అప్లై చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మనం కంపల్సరీగా అయితే మెన్షన్ చేయాలి. 10th క్లాస్కి ఇక్కడ మనం మెట్రికులేషన్ అని టైప్ చేయాలి. ఇక్కడ ప్లీజ్ రైట్ మెట్రికులేషన్ ఫర్ 10th క్లాస్ అని ఇచ్చారు. మనం ఇక్కడ మెట్రికులేషన్ అని ఇక్కడ మనం అయితే టైప్ అయితే చేయాలన్నమాట. ఇంకా కిందకు వచ్చేసి నేమ్ ఆఫ్ ద స్కూల్ బోర్డ్ అనమాట. CBSE అయితే CBSE, లేదంటే కనుక స్టేట్ బోర్డ్ అయితే కనుక మీది ఆ స్టేట్ బోర్డు నేమ్ అయితే మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ నుంచి మనం ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా రిజల్ట్ మోడ్ పర్సంటేజ్ అయితే మీకు టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ 480 అలాగ వస్తే ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. లేదు మీకు గ్రేడ్ సిస్టమ్ అయితే కనుక ఇక్కడ మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్స్ ఎంత, మీకు వచ్చినటువంటి గ్రేడ్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా సబ్జెక్ట్స్, ఇంకా 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఇంటర్మీడియట్ ఉంటే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అలాగే ఇక్కడ అదే విధంగా మెన్షన్ చేయాలి. ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనం ఏ ఆర్గనైజేషన్లో ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేసాము, ఇక్కడ నేచర్ ఆఫ్ వర్క్ అదైతే మెన్షన్ చేయాలి. నో పెడితే కనుక అవసరమైతే లేదు. ఇంకా ఇక్కడ ఈ సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఏది ఉందో ఇక్కడ ఇది బాక్స్లో ఎంటర్ చేసేసి ఇది టిక్ ఆన్ చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా మనకి ఇక్కడ ఎడిట్ బటన్ అయితే ఇస్తున్నారు. ప్రతి ట్యాబ్లో మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ ఏదైనా పైన చెక్ చేసుకొని మనకి ప్రాపర్గా లేకపోతే కనుక ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇక్కడ సేవ్ అండ్ కన్ఫర్మ్ అయితే చేయొచ్చు. మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. మనకి ఎగ్జామినేషన్ సెంటర్ సిటీ యొక్క ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ స్టేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ ఇస్తే మనకి ఇక్కడ విజయవాడ, విశాఖపట్నం అయితే వచ్చాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ఇది కూడా మనకు ఆప్షన్ ఉన్నది. ఇంకా థర్డ్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. తెలంగాణ ఇస్తే మన హైదరాబాద్, సికింద్రాబాద్ అయితే వచ్చింది. ఇంకా ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకా ఇక్కడ మనకి ఫోటోకి సంబంధించి JPGలో 10 to 200 KB 3.5 x 4.5 సెంటీమీటర్స్ సిగ్నేచర్ వచ్చేసరికి 4 to 30 KB 3.5 x 1.5 సెంటీమీటర్స్. అలాగా మనకి ఇంకా PWD ఇంకా అదర్ కేటగిరీ SC ST వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే కనుక అవి కూడా మనం 500 KB వరకు అయితే ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇది టిక్ ఆన్ చేసి మనం మేక్ పేమెంట్లోకి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ మనం ఈ 3 స్టెప్స్ గ్రీన్ కలర్ వచ్చినాయి, అన్నీ మనం ప్రాపర్గా ఫినిష్ చేసాం. ఇక్కడ పేమెంట్ మన అప్లికేషన్ నెంబర్ జనరల్, నేను కేటగిరీ జనరల్ ఇచ్చాను. ఫీజ్ పేమెంట్ ఇక్కడ 900 రూపీస్ అయితే చూపిస్తున్నది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొసీడ్ టు పేమెంట్ అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. కిందకి రావాలి. ఇక్కడ మనకి ప్రొసీడ్ బటన్ అయితే ఉంది, ప్రొసీడ్ అయితే చేయాలి. మనం ప్రొసీడ్ అంటే OTP వస్తుంది. మనం OTPని సెట్ చేసుకొని మనకి ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ అలాగే UPI అవి ఉన్నాయన్నమాట. నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది మీకు అవైలబుల్. ఇది అయితే మీరు వెరిఫై చేసేస్తే ఫీజు అయితే పే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే లాగిన్ అయిపోయి తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి విశ్వ భారతి శాంతినికేతన్ 709 MTS LDC UDC అండ్ అదర్ నాన్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.